మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట. మండు టెండర్లోను గణపురం వాగు పూర్తిగా నిండు కుండను తలపిస్తోంది. వాగంతా కూడా పూర్తిగా నీరంతా చేరింది. 1-2 రోజుల్లో పూర్తిగా వాగంతా నిండి ఇక నుంచి మత్తడి దూకనుంది. రంగనాయక సాగర్ కుడి కాలువ ద్వారా నీరంతా ఈ యొక్క మోయెత్తు మీద పెద్ద వాగులోకి నీరంతా కూడా వచ్చి చేరుతుంది. దీంతో రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతులు మండు టెండర్లో పంటలు ఎక్కడ ఎండిపోతున్న ఆందోళన నేపథ్యంలో ఒక్కసారిగా మోయెత్తు మీద వాగులకు నీళ్లు వచ్చి చేరుతుండడంతో రైతుల్లో ఆనందం వెదజల్లుతుంది. మనం మాట్లాడదాం రైతులతో. అన్న చెప్పండి, మండు టెండర్లో మీ చెరువు నిండింది, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఆనందం అనిపిస్తుంది. పంటలు పండుతాయని రైతులందరూ ఆనందోత్సవాలుగా వెలుస్తుండ్రు. ఈ ఆనందం ఈ పక్క పంటలు ఎప్పుడైతే ఈ పెద్దవాగు పరిసర ప్రాంతాలు మొత్తం రైతులందరూ ఆనందోత్సవాలు వెలువరిస్తుండ్రు. ఈ నీళ్లు చుట్ల ఇప్పుడు పండుతాయని ఆశ వెలువెత్తింది. మరియు ఇదే విధంగా ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టే చెక్ డ్యామ్ లో కూడా అది కూడా చెర్లకి ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని వినియోగించుకుంటున్నాం. ఈ కేసీఆర్ కట్టిన చెక్ డ్యాములు మొత్తం నిండుకుండలాగా తలపించి అక్కనపల్లి నంగనూరు మండల గ్రామ ప్రజలందరూ పంటలకు సమూలంగా పంటలు పండుతాయని ఆశలు వెదజల్లుతున్నాం. కంపల్సరీ ఈ ఈ నిండుకుండలాగా ఉండే తలపించేదానిని ఏదో నది పరినట్టు పక్కన బ్రహ్మాండంగా కనిపించి మాకు ఆనంద బాష్పాలు వెలిపిస్తున్నాము. కంపల్సరీ మాకు ఇది పంటలు పండించేంత కెపాసిటీ కూడా పండుతుంది. 2 సార్లు ఇంకో 2 చెక్ డ్యామ్ ఉన్నాయి. దానికి కూడా నీరు విడిచి ఆ పోరటి పెళ్ళే చెక్ డ్యామ్ దాకా బస్వాపూరు అక్కడి వరకు ఉన్న చెక్ డ్యామ్ నింపితే ఈ నీటి విలువ ఈ చాలా కొండవరాజు పెళ్ళే మల్యాల వరకు కూడా నీటి పరిసర ప్రాంతాల నీటి నిల్వలు ఎక్కువైతాయి, భూగర్భ జలాలు ఎక్కువైతాయి అని నేను వెలువచ్చుతున్నాను నా వ్యక్తం. థ్యాంక్ యూ అన్న. మీరు చెప్పండి, మన మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ సీఎం కేసీఆర్ తీసుకున్న చొరవ కావచ్చు, వారి కళ్ళంతా కూడా నిజమైపోయింది, నీరంతా కూడా వచ్చి చేరుతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది? రైతుల్లో ఆనందం కనిపిస్తుందండి. ఇప్పుడు ఈ నీళ్లు కనుక రాకపోతే ఈ గణపూర్ వాగు మీద రైతులు చాలా నష్టపోయేవారు. ఈ నీరు రావడం వల్ల వర్షాకాలంలో కూడా ముందస్తుగా నాట్లు వేసుకునే అవకాశం ఉందండి. అందుకే రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తారు. మీరు చెప్పండి, గణపురం రైతు మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇంత మండు టెండర్లు ఒక్కొక్క ప్రాంతంలో వర్షాల్లో నీళ్ళు లేక పంటలు నిండిపోతుంది. మన ప్రాంతంలో మోయెత్తు మీద పూర్తిగా నిండిపోయింది. 1-2 రోజులు మత్తడి దుంకపోతుంది. మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ అంతా చొరవతో తీసుకుని ఏ విధంగా అనిపిస్తుంది ఇప్పుడు? బాగుంది సార్. ఇదైతే మొత్తానికి ఈ మోత బాగా అనేది గణపురం విలేజ్ కి చాలా నమ్మకం కుదిరింది. ఏంటంటే ఈ ఎండల్లో కూడా ఇంత వర్షం లేకుండా ఇంత నీళ్ళు వస్తున్నాయంటే చాలా సంతోషకరంగా ఉన్నది. ఇది బాగుంది సార్. ఇక్కడ చూసుకోవచ్చు, మన వీడియో జర్నలిస్ట్ రవి చూపిస్తున్నారు. చూసుకోవచ్చు వర్షం ఈ మండు టెండర్లో నీరు ఏ విధంగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మోయెత్తు మీద వాగంతా కూడా పూర్తిగా నిండిపోయింది. 1-2 రోజుల్లో పూర్తిగా నిండి మత్తడి దూకనుంది. మాజీ మంత్రి హరీష్ రావు కేసీఆర్ కలలు కన్నటువంటి ప్రాజెక్ట్ అయినటువంటి రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ ద్వారా పూర్తిగా నీరంతా కూడా కుడి కాలువ ద్వారా నంగనూరు మండలం అంతా కూడా సస్యశ్యామలం కాబోతోంది. చెరువులు వాగులన్నీ కూడా నిండుతున్నాయి. ఇప్పటికే దాదాపుగా అన్ని గ్రామాల్లో చెరువులను నిండుతుండగా మోయెత్తు మీద అత్యంత పెద్దదైన వాగు ఈ వాగు ఇక్కడ నుంచి నంగనూరు మండలం అంతా కవర్ చేయనుంది. దూల్మిట్ట, ఘనపూర్ ఇక్కడ నుంచి హుస్నాబాద్ వరకు ఇక్కడ వరకు కూడా వాటర్ వెళ్ళబోతుంది. ఈ 2 పూర్తిగా నంగనూరు మండలం అంతా కూడా చెరువులన్నీ వాగులన్నీ నిండిపోయి సస్యశ్యామలం కాబోతుంది. చెరువుల్లో ఇప్పుడు మండు టెండర్లో వాగంతా నిండిపోవడంతో రైతులకు గ్రౌండ్ వాటర్ పెరగడం, ఇక్కడ ఉన్నటువంటి సమూల గ్రామాలన్నింటిలో కూడా భూగర్భ జలాలు పెరిగి వారి పంటలను కూడా పండేటువంటి అవకాశం. దీంతో పాటుగా వచ్చినటువంటి వానకాలం కొద్దిగా కురిసిన వర్షానికి చెరువులన్నీ నిండి సస్యశ్యామలం కానుంది. వీడియో జర్నలిస్ట్ రవితో కలిసి హరికిషన్, సుమన్ టీవీ సిద్దిపేట.